జై శ్రీరామ్. అశోకవన బహిర్ద్వారము ఒక తోరణములాగా ఉంటుంది. ఆ తోరణము పైన ఆయన కూర్చుంటాడు. ఎవరన్నా రాక్షసులు వస్తే క్రిందకు వచ్చి వారిని చంపివేసి మళ్ళీ వచ్చి తోరణము మీదనే కూర్చుంటాడు. అలా తోరణము మీద కూర్చోవటం అంటే ఉదర వితానము పైన ఉంటాడని అర్థము. బయట మనసు చేత, ఇంద్రియములతో, శరీరముతో పనులు నిర్వర్తించడానికి దిగివచ్చిన పనులైపోయిన తరువాత సద్గురువు యొక్క స్వస్థానము హృదయము. యోగులు, సాధువులు, సిద్ధులు అందరూ ఇక్కడ ఉంటారు. శిరస్సులోకి వెళ్ళి దివ్య ప్రణాళిక తెలుసుకొని దేహాన్ని ఆధారముగా పనులు నిర్వర్తించి మళ్ళీ హృదయంలో ఉంటారు. అలాంటి వారి హృదయంలో దైవము ఉంటాడు. 5 సేనానాయకులను, వారి వెంట పోయిన సైన్యాన్ని, వారి వాహనములను హనుమంతుడు నాశనము చేసినాడని రావణాసురుడు విన్నాడు. ఎట్ట ఎదుట ఉన్న తన కుమారుడు అక్షుని చూసినాడు. ఆ యుద్ధోన్మత్తుడు, ఆ మహాపరాక్రమవంతుడు అక్షయ కుమారుడు తనను హనుమంతుడి మీదకు పొమ్మని తండ్రి తన వంక చూశాడని తెలుసుకున్నాడు. బంగారు పొదిగిన కార్ముకము తీసుకున్నాడు. బ్రాహ్మణోత్తముల ఆజ్యహుతులకు మంటలు మండే అగ్నిహోత్రము వలె ఆ సదస్సులో లేచి నిలచినాడు. బాలసూర్య ప్రభలతో ధగధగలాడుతూ ఉన్న తప్తకాంచన రథము వచ్చినది. అది తపోబలముతో ఆర్జించిన రథము. తపస్సులో రథము లాంటివన్నీ వస్తాయి. అయితే సత్సాధకుడు వీటితో తృప్తి చెందక ఆత్మ సాధనకై ముందుకు వెళతాడు. అలాంటి వారికి అవి సామాన్య విషయాలు. మనోవేగముతో పోయే 8 గుర్రాలు ఆ రథమునకు పూంచి ఉన్నవి. దానిని సురాసురులెవ్వరూ ఎదిరించలేరు. ఏ అడ్డు లేకుండా పరుగులెత్తుతుంది. ఆకాశములో సైతము అది సంచరిస్తుంది. అమ్ముల పొదులు, 8 ఖడ్గాలు, వరుసగా శక్తి తోమరాలు మొదలగు ఆయుధాలు, వ్రేలాడుతున్న గంటలు, సూర్యచంద్రుల వంటి కాంతులతో వెలుగుతున్న బంగారు, వెండి పూలదండలు, యుద్ధానికి అవసరమైన సమస్త ఉపకరణాలు ఆ రథములో ఉన్నాయి. అక్షకుమారుడు ఆ రథము మీద బయలుదేరినాడు. ఆ రథ ఘోషలతోనూ ఆ రథము వెంట బయలుదేరిన గుర్రాలు, ఏనుగులు మొదలగు వాటి మహాధ్వనులతో ఆకాశము, పర్వతాలతో ఉన్న ఈ భూమి మార్మోగిపోయింది. జై శ్రీరామ్.